రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కడం ద్వారా మీ మద్దతు తెలపండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కినట్టయితే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. ఆ పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబర్స్ కావచ్చును. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలము ఆ బటన్ నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వచ్చేటటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. నోటిఫికేషన్స్ ద్వారా మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, బెంగళూరు అంటే అత్యాధునికమైనటువంటి పట్టణం. చాలా చల్లని వాతావరణం ఉండి చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండే నగరం. బెంగళూరు అంటే ఐటీ హబ్. బెంగళూరు అంటే రకరకాల సంస్కృతులు, జీవన విధానాలకు చెంది దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఆనందంగా కలిసి ఉండేటటువంటి చోటు బెంగళూరు. అంటే దేశంలోని 6-7 మెగా పట్టణాల్లో ఒకటి. అదంతా పాత మాట. ఇప్పుడు బెంగళూరు అంటే బాంబు పేలుళ్ళు, ఉగ్రవాద మాడ్యూల్స్, ఇస్లామిక్ ఉగ్రవాదపు శిక్షణ, అంతేకాకుండా బెంగళూరులో ఆఖరికి జైలు కూడా మతోన్మాద ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా మారుతోంది. ఇది నేటి బెంగళూరు యొక్క వికృత రూపం. దీనికి తాజా ఉదాహరణ మంగళవారం అంటే మార్చి 5వ తారీఖున కర్ణాటక, తమిళనాడు సహా 7 రాష్ట్రాలలోని 17 చోట్ల ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఇది చేస్తున్నటువంటి తెల్లవారుజాము నుంచి చేస్తున్నటువంటి సోదాలే దీనికి తాజా ఉదాహరణ. 17 స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మాడ్యూల్స్ని భగ్నం చేసే పని చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాలో సోదాలు జరుగుతున్నాయి. ఈ 17 స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పాట్స్ అన్నిట్లోనూ మతోన్మాద ఉగ్రవాద మాడ్యూల్స్ ఏవైతే గుర్తించి సోదాలు జరుపుతున్నారో వీటన్నిటి లింక్ ఏదైతే ఉందో ఈ తాళ్ళన్నీ కలిపి వచ్చి ముడిపడ్డది బెంగళూరు నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో. వీళ్ళందరూ సెంట్రల్ జైల్లో రకరకాల శిక్షా కాలాన్ని గడుపుతున్నటువంటి సమయంలో మతోన్మాద శిక్షణ పొందారు, ఉగ్రవాదం వైపు వెళ్ళారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కొందరు దుబాయ్కి, గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు ఆయుధాల్ని చెరవేస్తున్నారు. ఇంకొందరు ఏ రకంగా జైల్లో ఉన్నటువంటి మతోన్మాద ఖైదీలను కోర్టు హియరింగ్కి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళను ఎత్తుకెళ్ళిపోవడానికి వీలుంటుంది. పోలీసు హెల్మెట్లను ఏ రకంగా పాత సెకండ్ హ్యాండ్ పోలీస్ హెల్మెట్లను కొనుగోలు చేసి పోలీసుల రూపంలో వచ్చి ఏ రకంగా కిడ్నాప్ చేయాలి, ఇవన్నీ కూడాను ట్రైనింగ్ పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తానికి కేంద్రము బెంగళూరు జైలు. బెంగళూరు జైలులో వీళ్లకు మతోన్మాద శిక్షణ ఎలా లభించింది అన్నది కూడా చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఇది జనవరి 12న బయటపడింది. జనవరి 12న బయటపడ్డ దాన్ని దర్యాప్తు చేస్తూ పోతే ఈ రోజున అంటే మార్చి 5వ తారీఖున ఈ దాడులు జరుగుతున్నాయి. తమాషా ఏంటంటే కేరళ నుంచి వచ్చినటువంటి టి నాసీర్ అనేటటువంటి వ్యక్తి, ఇతను అనేక బాంబ్ బ్లాస్టుల్లో నిందితుడు. ఇతను ప్రస్తుతము యావజ్జీవ శిక్షణ అనుభవిస్తున్నాడు. ఇతను ఉన్నటువంటి చోట ఒక్కొక్కరిని తన మతానికి చెందినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని పోగు చేసుకుని తన బ్యారక్స్లోకి వాళ్ళు వచ్చేలాగా చేసి వాళ్ళందరికీ మతోన్మాద శిక్షణ జైల్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళ నుంచి తయారైనటువంటి వ్యక్తుల్లో ఒకతను జునేద్ అహ్మద్ అలియాస్ జేడి. ఈ జేడి అనే అతను అరెస్ట్ అయిన తర్వాత బయటకు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నాడు, ఆపరేషన్స్కి కావలసినటువంటి డబ్బులు. మరొక వ్యక్తి సల్మాన్ ఖాన్. ఈ సల్మాన్ ఖాన్ కూడా విదేశాలకు వెళ్ళాడు. ఇతను పేలుడు పదార్థాలను, దానికి కావలసిన ఫ్యూజ్ వైర్లను, రకరకాల ఐఈడీస్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ని తయారు చేయడానికి కావలసినటువంటి టెక్నాలజీని అందజేయటము, శిక్షణనివ్వటం, ఇదంతా కూడా విదేశాలలో ఉండి చేస్తున్నాడు. దీంతో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు సయ్యద్ సుహైల్ ఖాన్ అలియాస్ సుహైల్, మహమ్మద్ ఉమర్ అలియాస్ ఉమర్, జాహిద్ తబ్రేజ్ అలియాస్ జాహిద్, సయ్యద్ ముదస్సర్ పాషా, మొహమ్మద్ ఫైజల్ రబ్బానీ, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడాను ఇదే మాడ్యూల్కి చెందినటువంటి వాళ్ళు.
వీళ్ళు జైల్లో శిక్షణ పొందారు, మతపరమైనటువంటి ఉగ్రవాదం వైపు వెళ్లేందుకు శిక్షణ పొందారు. బయటకు వచ్చిన తర్వాత పిఎఫ్ఐ సహకారం తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ మాడ్యూల్గా పనిచేయటం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల వీళ్లకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ కూడా కొన్ని సందర్భాల్లో సహకరించినట్టుగా తెలుస్తోంది. అంటే వీళ్ళందరూ కూడా ఒక పెద్ద పథకంలో భాగంగా వీళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారన్నది మనము గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. జైలు దీనికి కేంద్రమైంది. అది అన్నిటికన్నా ఆసక్తికరమైనటువంటి విషయము. నసీర్ను తప్పించటం కూడాను, జైలులో కోర్టు విచారణకు వస్తున్న టైంలో తప్పించటం కూడా వీళ్ళ యొక్క ఓవరాల్ ప్లాన్లో అంతర్భాగం. తమాషా ఏంటంటే జైల్లో ఇలా జరుగుతున్నటువంటి సమయంలోనే మార్చి 1వ తారీఖున బెంగళూరులో ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్ అనేటువంటి కెఫేలో బాంబు పేలుడు జరిగింది. 9-10 మంది గాయపడ్డారు. చాలామంది వచ్చి భోజనం చేసేటటువంటి మధ్యాహ్న సమయంలో ఇది జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని సిలిండర్ బ్లాస్ట్గానో రకరకాల పేర్లతో మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం అనవసరంగా చిన్న ఇష్యూని పెద్దగా చేస్తోందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది కూడా. కానీ ఇప్పుడు బయటపడుతోంది ఏంటంటే ఈ కేసు ఎన్ఐఏ చేపట్టింది ఎందుకంటే దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందన్నది ఇప్పుడు చాలా స్పష్టమైపోయింది. ఇది సిలిండర్ బ్లాస్ట్ కాదు, ఇది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి పేలుడు అన్నటువంటిది. దేశంలో పేలుడు జరగడం ఆగింది. కర్ణాటకలో గత సంవత్సరం వరకు లేనటువంటి పేలుళ్ళు ఇప్పుడు హఠాత్తుగా దర్శనమిస్తున్నాయి. వాళ్లకు వత్తాసు పలికేటటువంటి వ్యక్తులు వస్తున్నారు. కేవలం ఇంత మాత్రమే కాదు, కర్ణాటక విధానసభలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఒక అభ్యర్థి గెలిచినప్పుడు ఆ అభ్యర్థికి మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ నినాదము విధానసభలో చేశారు. అంటే కర్ణాటకలో వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారుతోంది. మంగళూరులో పేలుడు కావచ్చును, అదేవిధంగా ఈ రకరకాల బళ్ళారిలో ఒక మాడ్యూల్ బయటపడింది. ఒక 7-8 మంది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఒక బళ్ళారి మాడ్యూల్ బయటపడింది. అదేవిధంగా మంగళూరులో పేలుడు జరిగింది. ఇప్పుడు దావణగిరిలో శిక్షణ పొందినటువంటి కేసు ఒకటి బయటపడింది. దాంతోపాటు ఇప్పుడు తాజాగా కర్ణాటక విధానసభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించడం. రాజకీయ కార్యకర్తలు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సయ్యద్ నసీర్ హుస్సేన్ అనేటటువంటి కార్యకర్త మల్లికార్జున్ ఖర్గే గారి పిఏ, ఈయన రాజ్యసభ ఎన్నికల్లో గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, నసీర్ సాబ్ జిందాబాద్ అంటే మీకు పాకిస్తాన్ జిందాబాద్ లాగా వినిపించిందని బుకాయించబోయింది. మొత్తము ఎకోసిస్టమ్ అంతా కూడా పనిగట్టుకుని రంగంలోకి దిగి అసలు పాకిస్తాన్ జిందాబాద్ అనలేదని చెప్పారు. చివరికి ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీకి పంపిస్తే వాళ్ళు ఇందులో పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్టుగా చెప్పిన తరువాత గత్యంతరం లేని పరిస్థితిలో, దిక్కులేని పరిస్థితిలో కర్ణాటక ప్రభుత్వము ఇల్హాజ్ మునవ్వర్, మహమ్మద్ షఫీ అనే 3 కార్యకర్తల్ని ఈ నాసిర్ హుస్సేన్ గారి గెలుపుని సెలబ్రేట్ చేస్తూ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసింది. మొత్తం మీద ఐటీ హబ్ నుంచి టెర్రర్ హబ్గా, యాంటీ ఇండియా హబ్గా బెంగళూరు మారుతోందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ ఎన్ఐఏ చేస్తున్నటువంటి సోదాలు కానీ, దర్యాప్తులు కానీ, జైలు నుంచి హోటలు వరకు, విధాన్ సభ నుంచి మంగళూరు వరకు ఎక్కడ సేఫ్టీ లేదన్నటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా ఉగ్రవాదము తన యొక్క విషపు పడగలన్నింటినీ కూడాను విప్పుతోంది, బుసలు కొడుతోంది అన్నటువంటి విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.